మసాలా, అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, పుదీనా మొత్తం కలిపి మిక్సీ నూరి చేపల పులుసు పెడతాను కదా, అందులో వేస్తే సూపర్గా ఉండిద్ది అనమాట. ఫ్రెష్ చేప, కృష్ణ చేప చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్నా కదా అల్లం పేస్ట్ అన్నీ ఉన్నాయి. ఇందులో గసాలు ఉంది, ఉల్లిగడ్డ నూరింది ఉంది, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయలు చాలా బాగుండిద్ది ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే అప్పటికప్పుడే. మొత్తం మిక్స్ చేసుకొని ఇట్లా చింతపులుసు పోస్తే మస్తు ఉండిద్ది. మనం అన్నీ వేసినా కానీ చేపల కూరలో చింతపులుసే ముఖ్యం. నీసు వాసన, పచ్చి వాసన అంతా పోయిద్ది. ఇప్పటికే ఇంకా చికెను పొయ్యి మీద పెట్టేసాను. అప్పుడే ఇంకొక అతను కృష్ణ చేపలు తెచ్చిండు. సర్లే ఏం కావాలని ఇది ఫ్రై చేద్దామని ఇది ఫ్రై చేస్తున్నాను. చికెను బాగుండిద్ది కదా, సండే జరుపుకోవాలి కదా మరి, అందుకు ఈరోజు చేపలను చికెన్ అయిపోయినట్టే. చేపల కూర ఫ్రై పొంగొచ్చింది కదా, ఇప్పుడు ఇందులో నూనె పోస్తే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ చేపల కూర. చికెన్ ఫ్రై కూడా చాలా బాగా అవుతుంది. ఈరోజు సండే కదా, సండే స్పెషల్. బాగా అయింది ఫ్రై, చికెన్ ఫ్రై మంచి కుదిరింది కదా.